ఈ కర్మలు 3 రకాలన్నది తెలుసుకోగలిగాను. ఏమిటవి? పాప కర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు అని 3 రకాలు. ఇలా 3 రకాల కర్మలు ఉంటాయన్న సంగతి పత్రి గారి వల్లే తెలిసింది. అంతకుముందు పాపము పుణ్యం అయ్యే తెలుసు, కానీ ముక్తి కర్మల గురించి తెలియదు. పాప కర్మలు చేస్తే ఏమవుతుంది? నరకం అనుభవిస్తాం. పుణ్యకర్మలు చేస్తే భోగం అనుభవిస్తాం. అంతేకాదు పాప కర్మలు చేయడం వల్ల మనం జన్మ తీసుకుని మళ్ళా జన్మ తీసుకోవాలి. ఎందుకు? ఆ కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి మళ్ళా జన్మ తీసుకుంటాం. ఆ దుఃఖం, ఆ నరకం అనుభవిస్తాం. అంటే జన్మ తీసుకోవాల్సిందే. అలాగే పుణ్యకర్మలు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఆ చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించాలి కాబట్టి. కానీ ఈ పాపకర్మ పుణ్యకర్మ చేసే వాళ్ళకి ముక్తి లభించదు, అంటే మోక్షం పొందలేరు. అది పత్రి గారి పరిచయమేక తెలిసింది. మరి జన్మ లేని ఆ మోక్ష స్థితి ఎవరికి లభిస్తుంది అంటే ముక్తి కర్మలు చేసిన వాళ్ళకే లభిస్తుంది. అంతేకాదు వాళ్ళ అకౌంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుందా ఉండదా? అకౌంట్ అంటే ఖాతా. ఈ కర్మలన్నీ రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన కర్మలన్నీ, ఆ కర్మలను ఏమంటారు? సంచిత కర్మలు. మీ అకౌంట్ లో అంటే మీ సంచిలో కర్మలు ఉన్నంత కాలము జన్మలు వస్తూనే ఉంటాయి. ఆ జన్మలు ఉండకూడదు. ఆ మోక్షం మీరు పొందాలి అంటే ఏం చేయాలి? ఆ కర్మలన్నిటినీ దగ్ధం చేయాలి. మొదట్లో అనుకునేవాడిని ఆ పుణ్యకర్మలు చేస్తూ, ఎంత పుణ్యకర్మలు చేశాం, ఎంత అదృష్టవంతుణ్ణి అనుకునేవాడిని. కానీ పత్రికా పరిచయం అయ్యాక అర్థమైంది, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ జన్మ తీసుకోవాలని. మోక్షం రాదు, జన్మ తీసుకోవాల్సిందే. ఆటలు కూడా దగ్ధం చెయ్యాలి. చెయ్యడం ఎందుకు, మళ్ళా దగ్ధం చేసుకోవడం ఎందుకు? ఎందుకు వచ్చి ఈ తిప్పలో? చెయ్యకపోతే ఏ గొడవ లేదు అని అర్థమైంది పత్రిక పరిచయం అయ్యాక. అప్పుడు మేము చేసే ఈ పుణ్యకర్మలన్నీ ఆపేశాం. హాస్పిటల్ క్లోజ్ చేసాం. మేడం ఏమో ఆ సెంటర్ ని ఆవిడ క్లోజ్ చేసింది. ఇంకా మిగతా ఏ చల్లరా మల్లరా చేసే అన్నీ ఆపేశాం. మళ్ళీ ఇవన్నీ సంపాదించుకోవడం ఎందుకు? మళ్ళా కష్టపడి దగ్ధం చేసుకోవడం ఎందుకు? అంతకుముందు ఎవరు చెప్పలేదు పుణ్యకర్మలు గొప్పవన్నారు. ముక్తి కర్మలు చేయడానికి అప్పుడు ప్రారంభించాం. మరి ఏమిటి ముక్తి కర్మలు? ఏవి ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలే ముక్తి కర్మలు. ఆత్మకు లాభించే కర్మలే ముక్తి కర్మలు అని తెలుసుకున్నాను నేను. ఆత్మకు లాభించే ముక్తి కర్మ ఏది అంటే పత్రి గారు మన చేత చేయించే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎవరైనా సరే ఈ ముక్తి కర్మ వల్లే మోక్షాన్ని పొందగలుగుతారు. పుణ్యకర్మ వల్ల ఫలితం ఉంటుంది కానీ అది తాత్కాలిక ఫలితం. కానీ ఆత్మకర్మ వల్ల వచ్చినటువంటి ఫలితం శాశ్వతమైనది. ఎంచేతంటే ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మకు లాభించే ఏ కర్మ చేసినా, ఏ సేవ చేసినా దానికి శాశ్వత ఫలితం వస్తుంది.